హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ బాలు. యు ఆర్ వాచింగ్ బాలు టెక్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఏపీ గవర్నమెంట్ అనేది అన్నదాత సుఖీభవ స్కీమ్కు ఎవరు అర్హులో వారి తాలూకా జాబితాను ఇక్కడ మనకు ఆన్లైన్లో ఉంచడం జరిగింది. అయితే ఈ పథకానికి మీరు అర్హులా కాదా అనేది మీరు ఆన్లైన్లోనే ఈజీగా చెక్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా చెక్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. దానికోసం ఫ్రెండ్స్, మీరు మీ మొబైల్లో కానీ కంప్యూటర్లో కానీ ఏదైనా ఒక బ్రౌజర్ని ఓపెన్ చేయండి. నేనైతే కంప్యూటర్లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేశాను. ఇక్కడ సెర్చ్ బాక్స్లో అన్నదాత సుఖీభవ స్టేటస్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఇక్కడ మీకు సెర్చ్ రిజల్ట్స్లో అన్నదాత సుఖీభవ .ap.gov.in అనే వెబ్సైట్ అయితే కనిపిస్తుంది. స్టార్టింగ్లో ఉన్న వెబ్సైటే. దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు వెబ్సైట్లోకి అయితే మీరు డైరెక్ట్గా ఎంటర్ అవుతారు. వెబ్సైట్ తాలూకా ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా మీకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మీరు స్టేటస్ చెక్ చేసుకోవడం కోసం మీకు లెఫ్ట్ సైడ్లో ఆ ఎల్లో కలర్ ట్యాబ్ కనిపిస్తుంది, నవ్ యువర్ స్టేటస్ అని. దానిపైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, స్టార్టింగ్లో మీరు ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసి దాని ద్వారా మీ ఎలిజిబిలిటీ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. దానికోసం మీరు ఇక్కడ ఆధార్ నెంబర్ ట్యాబ్లో మీ 12 అంకెల ఆధార్ నెంబర్ను ఎంటర్ చేయండి. ఇక్కడ చూడండి, ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ క్యాప్చా బాక్స్ అనేది ఉంది. ఇక్కడ సైడ్ క్యాప్చా కోడ్ అనేది ఉంది కదా, ఆ క్యాప్చా కోడ్ను చూసి క్లియర్గా ఉన్నది ఉన్నట్లు ఎంటర్ చేయండి. క్యాపిటల్ లెటర్స్ ఉంటే క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ ఉంటే స్మాల్ లెటర్స్, అలాగే డిజిట్స్ ఉంటే డిజిట్స్. ఆ విధంగా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చివరి లాస్ట్లో చూడండి, సెర్చ్ అని గ్రీన్ కలర్లో ట్యాబ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ సెర్చ్. ఆ సెర్చ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీ స్టేటస్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, సెర్చింగ్ అయితే అవుతుంది. చూడండి, వచ్చేసింది. ఇక్కడ చూడండి, ఆధార్ నెంబరు, నెక్స్ట్ ఇక్కడ బెనిఫిషరీ నేము, అలాగే డిస్టిక్, మండల్, అలాగే మీ ల్యాండ్ ఏ విలేజ్ రెవెన్యూ బౌండరీలో ఉందో ఆ విలేజ్ నేము, అలాగే స్టేటస్ ఎలిజిబుల్లా కాదా, ఎలిజిబుల్ అని వస్తుంది. అలాగే ఈ కేవైసీ కంప్లీట్ అయిందా లేదా అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది. ఒకవేళ ఇక్కడ ఇన్ఎలిజిబుల్ అని ఉంటే ఎందుకు అర్హత లేదు అనేది అక్కడ మీకు కారణం అనేది చూపిస్తుంది. ఈ విధంగా మీరు మీ అన్నదాత సుఖీభవ స్టేటస్ను ఆన్లైన్లో ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.